ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టండి అని నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు గారు అధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు, అతనికి చట్టాలంటే పూర్తిగా తెలియదు. ఒక ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడాలో తెలియదు. ఆయన గురించి మాట్లాడితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టండి అని సింపుల్గా చెప్పేస్తున్నారు. దేనికి పెట్టాలి క్రిమినల్ కేసులు? ఎందుకోసం పెట్టాలి క్రిమినల్ కేసులు? తప్పు చేశారా ప్రజలు? సోషల్ మీడియా యాక్టివిస్టులు తప్పు చేశారా? ప్రతిపక్షాలు తప్పు చేశాయా? డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, డిఎస్సిలో సీట్లు అమ్ముకున్నారు అని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఎక్కడా తప్పు జరగలేదు, మేము పారదర్శకంగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశాము, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశాము, సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేశాము అని సమాధానం చెప్పండి. అలా సమాధానం చెప్పకుండా ప్రతి ఒక్కరిపైన క్రిమినల్ కేసులు పెట్టండి, ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టండి అని అంటున్నారు. అలా అయితే మీ పైన ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలో మీరు కూడా సమాధానం చెప్పగలరా? ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను హరిస్తున్నందుకు మీ పైన ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి? రాష్ట్ర అప్పులపై రాష్ట్రం పరుగు పోయే విధంగా 14 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు అని గత 3 సంవత్సరాల ముందు మీరు ఏదైతే ప్రచారం చేశారో, అబద్ధపు ప్రచారం చేశారో, దానిపై ఎన్ని కేసులు పెట్టాలో చెప్పండి. మీరు ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, గొడ్డల పార్టీ అని నోటికి ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మీపై ఎన్ని కేసులు పెట్టాలో ప్రజలకు సమాధానం చెప్పగలరా? ప్రజలపై, ప్రశ్నించిన వాళ్ళపై, ప్రతిపక్షాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలట. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అసలు మీకు రాజ్యాంగం అంటే ఏంటి, చట్టాలంటే ఏంటి, ప్రజల హక్కులు అంటే ఏంటి తెలుసా మీకు అని నేను అడుగుతున్నా. భారత రాజ్యాంగం గురించి, భారత చట్టాల గురించి తెలుసుకోలేనటువంటి మీరు ఒక ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాను అని మీరు అంటున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని ఆ పదవి నుండి తొలగించాలి. ప్రజల హక్కులని, ప్రతిపక్షాల హక్కుల్ని కాలరాస్తున్న మిమ్మల్ని, క్రిమినల్ కేసులు పెడతానంటున్న మిమ్మల్ని, మీపై కేసులు ఖచ్చితంగా కూడా పెట్టచ్చు. ఎందుకంటే మీరు మా హక్కుల్ని కాలరాస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, మా గొంతు నులిమేస్తున్నారు. మేము కూడా మీపై కేసులు పెడతాం. పెట్టమంటారా? రాజ్యాంగంలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛనివ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే హక్కు లేదు అని మీరు అధికారులకు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తున్నారో ఆ అధికారులను కేసులు పెట్టమని చెప్పండి. వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టచ్చు. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టచ్చు. ఎవరైతే ఆదేశాలు ఇస్తారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టచ్చు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు, ప్రతి లాయరు కూడా రాష్ట్రం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల బాగోగుల కోసం ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎండగట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి అడ్వకేటుకు ఈ వీడియో ద్వారా నేను విన్నవిస్తున్నాను. మీకు రాష్ట్రం పైన ప్రేమ ఉంటే ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న ఇటువంటి నాయకులపై తక్షణమే మీరు కేసులు పెట్టచ్చు. ప్రజల హక్కులని ప్రజాస్వామ్యంలో కాలరాస్తే, వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరిపై కేసులు పెట్టమని ఆదేశిస్తే ఖచ్చితంగా అటువంటి వాళ్ళపై కూడా కేసులు పెట్టవచ్చు. మా హక్కుల్ని కాలరాస్తున్నారు, మా గొంతు నొక్కేస్తున్నారు అని ఖచ్చితంగా వాళ్ళపై కేసులు పెట్టచ్చు. అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రే కాదు, ప్రతి అధికారి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక మాట ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే, నియంతలాగా పరిపాలన చేస్తే అది మీకు మంచిది కాదు. ఎందుకంటే నక్సలైట్లు, మావోయిస్టులు ఎక్కడి నుండి పుడతారు? ప్రభుత్వాలు అణిచివేసే ధోరణితో ప్రవర్తిస్తుంటే
రాచరిక పాలన చేస్తుంటే అక్కడి నుండే ప్రభుత్వంపై వ్యతిరేకతతో నక్సలైట్లు మావోయిస్టులు పుడతారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరే రాష్ట్రంలో అరాచక శక్తుల్ని పుట్టించేటట్లు మీరు మాట్లాడుతున్నారు. అది మీకు మంచిది కాదు. ప్రజలు తిరగబడతారు ఇలా మాట్లాడితే. అది మీకు మంచిది కాదు, మీ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. చట్టాల గురించి ముందు తెలుసుకుని మాట్లాడండి. ప్రజల హక్కుల గురించి తెలుసుకుని మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ మీరు కేసులు పెట్టలేరు, వాళ్ళపై కేసులు పెట్టలేరు, వాళ్ళని అరెస్టులు చేయించలేరు. ఇది నియంతృత్వ ద్వారానే అర్థం చేసుకోండి.